నేను చనిపోయినా నా మెదడు బతికే ఉంటుంది. ఆ 7 నిమిషాలు నీ గురించే నా ఆలోచనలు. ఆ యువకుడి వయసు 24. తల్లిదండ్రులు మరణించారు. ఒంటరిగా ఉండేవాడు. ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి మద్యానికి బానిసయ్యాడు. మరి ఏమైందో ఏమో గాని సడన్ గా చెట్టుకు ఊరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే చనిపోయే క్షణంలో ఆ యువకుడు పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరణం గురించి పెట్టడమే కాకుండా తాను చనిపోతే స్నేహితులే అంత్యక్రియలు నిర్వహిస్తారని అర్థం వచ్చేలా పెట్టాడు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాకాలాయన రాధికల కుమారుడు జనార్దన్ రెడ్డి కొన్నేళ్ల క్రిందట తల్లిదండ్రులు మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తనను ఎవరూ పట్టించుకునేవారు లేకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఊరేసుకోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జనార్దన్ మరణించే 24 గంటల ముందు తన ఇన్‌స్టాలో తాను చనిపోతున్నట్లు అర్థం వచ్చేలా స్టేటస్ పెట్టాడు. చనిపోయిన 7 నిమిషాల తర్వాత వరకు మెదడు బతికే ఉంటుందంట గదా, అప్పుడు కూడా నేను నీ గురించే ఆలోచిస్తా అంటూ అతను పెట్టిన పోస్టు అందరినీ కలిచివేసింది. ఇదంతా ఒక అమ్మాయి కోసం పెట్టినట్టు అర్థం వచ్చేలా ఉంది. తాను చనిపోతే తన స్నేహితులు అంత్యక్రియలు చేస్తారంటూ స్నేహం గురించే తెలిపే ఇంకొన్ని స్టేటస్లు పెట్టాడు. అయితే జనార్దన్ రెడ్డి మరణానికి ముందు నుంచే తాను ఆత్మహత్యకు పాల్పడతాను అని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. తనకు బ్రతకాలని లేదు అని అర్థమొచ్చేలా స్టేటస్లు పెట్టినప్పుడైనా ఎవరైనా దగ్గరికి తీసుకుని మాట్లాడి ఉండుంటే మరణించేవాడు కాదు. కేవలం 24 సంవత్సరాల వయసులోనే అతను మరణించడం గ్రామస్తులను కలిచివేసింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడం, ఆ తర్వాత ఒంటరిగా జీవించడం, మనసులో లేనిపోని ఆలోచనలు పెట్టుకోవడంతోనే ఆ యువకుడు చిన్న వయసులోనే ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చిందని మానసిక నిపుణులు అంటున్నారు. ఒంటరిగా జీవిస్తున్న యువతలో మద్యపాన బానిసత్వం మరియు ఆత్మహత్యకు దారితీసే కారణాల మీద సూచనలు లేదా పరిష్కారాలు కామెంట్లో తెలియజేయండి.